చిట్టి చెకోడీలను తయారు చేసుకుందామా స్నాక్స్ బాక్సుల్లోకి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. దీనికోసం బాండీలోకి 1 కప్ దాకా వాటర్ని వేసుకొని, టేస్టీ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా వామ్ను వేసుకోండి. నీళ్లు మరిగేటప్పుడు 1 కప్ దాకా మైదా పిండి వేసుకొని ఈ విషయమనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ సిమ్లో పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకొని ఈ విషయమాన్ని బాగా దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. తర్వాత దీనంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా మర్దన చేసుకుంటూ బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోండి. తర్వాత ఇలా పొడవుగా చేసుకొని ఇలా చెకోడీలను ఈ విధంగా చుట్టేసుకోండి. చేసుకున్న వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి. తర్వాత గుప్పెడంతా చెకోడీలను దీంట్లోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. హై ఫ్లేమ్లోనే ఉండాలండి. తర్వాత స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీరు కూడా సింపుల్గా చూసి ట్రై చేసేయండి.